గత ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటన చేసినా నా సిబిఐ కేసులు నా ఈడీ కేసులతో నన్ను విముక్తి కల్పించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీ ఇష్టానికి వాడుకోండి, ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేసేసేయండి, అభివృద్ధి సంక్షేమం అనే మాటే లేకుండా చేసుకోండి, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, నా సొంత వనరులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మాఫీ చేయండి అని చెప్పేసి ఎన్నిసార్లు కేంద్రానికి పోయినా కూడా సాష్టాంగ నమస్కారం పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొని వస్తే, ఈనాడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు కేంద్రం దగ్గరికి వెళ్ళినా ప్రతిసారి కూడా ఒక శుభవార్త తీసుకొనే వస్తూ ఉన్నారు. అమరావతి రాజధానికి 25,000 కోట్లు తీసుకురావటం, రైల్వే జోన్లు తీసుకురావటం, అభివృద్ధి సంక్షేమానికి ఫండ్ తీసుకురావటం, జిఎస్టీ రూపాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు తీసుకురావటం, ఈనాడు విశాఖ స్టీల్ ప్లాంట్కి దాదాపు 11,440 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని తీసుకురావటం ఒక ఘనతగానే చెప్పుకోవచ్చు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారే కాదు, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించినటువంటి ప్రజల యొక్క విజయం కూడా అని చెప్పుకోవచ్చు. ఇదే కాదు, గతంలో కూడా ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే ఆనాడు కాపాడింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి నుంచి బయట తీస్తుంది కూడా చంద్రబాబు నాయుడు. ఇదే కాదు, యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే కంపెనీలు ఉన్నాయో, ఏదైతే కొత్త కంపెనీలు రావాల్సి ఉన్నాయో వీటన్నిటిని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చేటటువంటి నాయకుడు. ఆ నమ్మకం ఉంది కాబట్టే ప్రజలు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఇదే కాదు, ఎక్కడ కూడా ఇంత ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కిస్తున్నటువంటి అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దుష్ప్రచారాలకు పోయి శవ రాజకీయాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే కాకుండా ప్రజలు ఆ పార్టీని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామరూపం లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చేసేటువంటి ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అని చెప్పేసి ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు నమ్మినందుకు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజల యొక్క ఆలోచనలకి ఆధారంగానే తీసుకొని పోతూ ఉన్నారు ముందుకు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ప్రజల్ని కూడా నిత్యం అందుబాటులో ఉండని చెప్పేసి తమ నాయకులను, కార్యకర్తలను ప్రతి ఒక్కరిని కూడా చంద్రబాబు నాయుడు గారు పదే సూచిస్తూనే ఉన్నారు. కాబట్టి ఏదైతే 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యాఖ్యానించేసినటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిని తిప్పికొట్టినటువంటి ప్రజలకు ఈ యొక్క ప్రజలు తిప్పికొట్టి కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఆదరించి ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినందుకు ఆ యొక్క విజయం చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈ యొక్క ప్రజలకు కూడా చెందుతుందని చెప్పి తెలియపరుస్తూ మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు పక్షానే నిలబడతారు. అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.